మా నక్షత్ర సక్సెస్ అకాడమీ స్టూడెంట్స్కి మీరిచ్చే సలహాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎట్లా ఉంటే విజయ తీరాలకు చేరొచ్చు. మీరు దాదాపుగా 4 ఉద్యోగాలు సాధించారు. అటు జేపీఎస్, పీజీటీ, టీజీటీ, గ్రూప్ 1. కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే ఈజీగా విజయ తీరాలకు చేరొచ్చు. ఒక్కసారి అన్నీ ఆలోచించుకొని కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రండి. ఎన్ని ఇయర్స్ అన్నా, ఎన్ని రోజులైనా పర్లేదు, ఎన్ని అవాంతరాలు జరగానే వదిలిపెట్టద్దు. ఒక్కసారి కమిట్ అయినామంటే ఇక నెవర్ గివ్ అప్, అంతే. అది తెలంగాణ ఈ మట్టిలో పుట్టిన ప్రతి బిడ్డలో రక్తంలో ఉంటుందని నేను అనుకుంటాను. పోరాటం మన యొక్క నైజం. రీసెంట్గా ఒక కొటేషన్ కూడా చదివాను సార్. ప్రారంభించడానికి ధైర్యం కావాలి, కొనసాగించడానికి కృషి కావాలి, దాన్ని సాధించడానికి పట్టుదల కావాలి, కన్సిస్టెన్సీ సార్, నిరంతరం ప్రయత్నం. అంతే. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసినటువంటి ఆ సాంగ్ నేను ఎప్పుడు లో అనిపించినప్పుడు నేను విన్న సాంగ్. పట్టుదల అనే ఒక మూవీలో ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి. సో నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా అంటే ఈ సాంగ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు వింటే ఆస్పిరెంట్స్ కూడా వింటే మన కోసమే రాసిరేమో ఈ సాంగ్ సిరివెన్నెల గారు అని అనిపిస్తుంది సార్. సో ఎన్ని రోజులైనా పడుతుంది, ఎన్ని ఇయర్స్ అయినా పడుతుంది. ఒకసారి స్టెప్ ఇన్ అయినామంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. అంతే. మంచి మెటీరియల్ తీసుకోండి, మంచి మెంటర్ గైడెన్స్ తీసుకోండి, మంచి మీకు కావాల్సినటువంటి కోచింగ్ సెంటర్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు 6 గంటలు చదివితే రేపు 6 గంటల్లో చదవాలి, ఈరోజు 10 గంటలు చదివి రేపు 2 గంటలు చదువుతాము అని ఉండకూడదు. సో నో మొబైల్, నో ఫంక్షన్, నో రిలేషన్షిప్. ఈ 3 కాదంటే సక్సెస్ అవుతారు సార్. కొన్ని త్యాగాలు చేస్తే నువ్వు కోరుకున్నటువంటి నీ గమ్యం, లక్ష్యం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. అంతే సార్. కొన్ని చిన్న చిన్న త్యాగాలు, ఆ త్యాగాలు చేయడానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళు ఏదో ఒక రోజు విజేతలు అవుతారు.